SMS ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కి గెస్ట్ అంటాం కంటే SMS టీమ్ మెంబర్ అంటే కరెక్ట్ ఏమో సుధీర్ సత్య ఒప్పుకుంటే. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా స్క్రిప్ట్ టైం నుంచి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క విషయం నాకు తెలుస్తూనే ఉంది. ఎప్పుడు మ్యూజిక్ కంపోజ్ అయినా ఏదైనా పాట కంపోజ్ అయినా ఊరికే సరదా, ఎందుకంటే సత్య అందరూ ఫ్యామిలీలా కాబట్టి వినిపిస్తూ ఉండేవాళ్ళు. అండ్ నేను సత్యతో ఎప్పుడు చెప్పేవాడిని, అదే టైంలో పిల్ల జమీందార్కి మ్యూజిక్ చేశాడు సెల్వా, SMS కి చేశాడు. పాట వినిపించిన ప్రతిసారి నేను సత్యతో చెప్పేవాడిని నీ సినిమాకి మంచి పాటలు ఇచ్చాడని చెప్పి. అండ్ ఈరోజు ఐ థింక్ ఆడియోకి వస్తున్న రెస్పాన్స్ దాన్ని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ ఈ నాకు అంటే మీ అందరికీ ఇంకో 2 days ఆగాల్సి వస్తున్నాము, బట్ నాకు మాత్రం ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అండ్ కొన్ని సీన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ అన్ని ఆల్రెడీ చూపించాడు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ విల్ బి ద డార్క్ హార్స్ ఈ సీజన్కి. ఎందుకంటే ఒక నెల ముందు ఆడచ్చు మీతో, ఇంకో 2 రోజుల్లో సినిమా రిలీజ్ అయిపోతుంది కాబట్టి అంత రిస్క్ తీసుకోరు ఎవరు. సో నేను మాత్రం చాలా బలంగా ధైర్యంగా చెప్తున్నాను, సినిమా చూశాను, ఇది డెఫినెట్ గా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అంటే నాకు క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ నేను ఏవైతే ఎపిసోడ్స్ చూసానో అవన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చూశాను. సో చూసే వీఆర్ ఇన్ స్ప్లిట్స్, చిన్న మేము మామూలుగా ఎడిటింగ్ రూమ్ లో చిన్న స్క్రీన్ మీద వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. చూసిన వెంటనే అంటే వెళ్ళేంత వరకు సత్య నాకు సినిమా గురించి ఏం చెప్పలేదు, అస్సలు ఐడియా లేదు. సరే ఓకే చూద్దాం అన్నట్టు వెళ్ళాను. బట్ చూసిన వెంటనే ఒక్కసారి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. లెగ్స్ నుంచి ఇమీడియట్ గా హగ్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా పెద్ద సినిమా అవుద్ది, మంచి సక్సెస్ అవుద్ది సినిమా మాత్రం. టు యువర్ క్రెడిట్, అంటే భీమ్లీ లాంటి ఒక మంచి సినిమా తర్వాత డెఫినెట్ గా నిన్న నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సినిమా అవుతుందన్న నమ్మకం నాకు కలిగింది. దట్స్ వాట్ ఐ టోల్డ్ హిమ్ దట్ డే. అండ్ జస్ట్ ఇంకో 2 రోజులు మాత్రమే ఐఎమ్ షూర్ హీస్ గోయింగ్ టు టేస్ట్ బిగ్ సక్సెస్ అండ్ ఫర్ సుధీర్ ఆల్సో. అండ్ దిస్ పర్టికులర్ టీమ్ ఈజ్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ. అంటే ఆర్బి చౌదరి గారు అండ్ దెన్ సత్య, నేను భీమ్లీ కబడ్డీ జట్టు చేసిన ఇదే కాంబినేషన్లో. అండ్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. సో అట్ ద సేమ్ టైమ్ సుధీర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ సచ్ అ హార్డ్ వర్కర్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ చిన్న ప్రొజెక్షన్లో చూస్తున్నారు చేసిన ఫీట్లు, ఇలా చేసిన స్టెప్స్ ఇవన్నీ నేను లైవ్గా లొకేషన్లో చూశాను. చాలా చాలా కష్టపడి చేశాడు. అంటే ఫస్ట్ ఫిల్మ్లో ఏ రకంగా అయినా ఇప్పుడున్న కాంపిటీషన్కి, ఇప్పుడున్న సెటప్కి, ఇంతమంది హీరోల్లో ఫస్ట్ ఫిల్మ్లోనే నాకంటూ ఒక మార్క్ ఉండాలి, నేనంటూ క్లియర్గా నోటీస్ అవ్వాలన్న ఒక తపంతో చేశాడు. అండ్ ఇవాళ ఆ అప్రిసియేషన్ ఐ థింక్ అన్ని కార్నర్స్ నుంచి వస్తుంది అనుకుంటా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో దిస్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. సో ఐ కాంట్ సే నేను ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ అని చెప్పి వెళ్ళిపోలేను. సో నేనే చెప్తున్నాను, మా సినిమా SMS-ని మీరందరూ చూసి ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ప్లాటినం డిస్క్ ఇలాంటి ఫంక్షన్లు 50 daysలో, 100 daysలో, 150 daysలో ఇంకా ఎన్నో జరుపుకొని సుధీర్ ఫ్యూచర్లో మహేష్ బాబు అంత పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. విక్రమరాజు చాలా మంచి పర్సన్, దానికి మించి వెరీ ఎనర్జెటిక్ బిజినెస్ మ్యాన్. అదే ఎనర్జీతో ఆయన మూవీస్ చేస్తున్నారు. ఆయన అందరినీ కలుపుకొని తీసుకెళ్లే పర్సన్. సో డెఫినెట్గా అది ప్రొడ్యూసర్స్కి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో డెఫినెట్గా తను సక్సెస్ అవుతాడు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమా యాక్చువల్గా సాంగ్స్ నేను చూశాను అండ్ మీరు కూడా చూశారు. సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగుంది, డైరెక్టర్ టేస్ట్ తెలుస్తూ ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది. దాంతోపాటు సుధీర్ చాలా చాలా ఈజీతో చేశాడు, అది కూడా మీరు చూస్తున్నారు. అంటే 4-5 సినిమాల తర్వాత పెద్ద హీరోలు చేసిన స్టెప్స్ తను చేశాడు. అంటే కష్టం ఉంది, కష్టం కనిపించకుండా చేయడం, ఈజీతో చేయడం నిజంగా గొప్ప విషయం. అంత ఈజీ కనిపించింది ఎక్స్ప్రెషన్స్లో. వాటిల్లో ఆ ఎక్స్ప్రెషన్స్ని బట్టి నేను సినిమా చూడలేదు, ఆ ఎక్స్ప్రెషన్స్ని బట్టి తప్పకుండా అతను మంచి యాక్టర్ కూడా నాకు అనిపించింది తప్పకుండా. సో మీకు తెలుసు కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి అందరూ హ్యాండ్సమ్ హీరోలు వచ్చారు, తను కూడా చాలా హ్యాండ్సమ్. సో అన్ని రకాలుగా కూడా అతను మంచి హీరో అవుతాడు, పెద్ద హీరో అవుతాడని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ ఇంకొక విషయం, ఈ పాటల్లో టేస్ట్ కనిపించిందని చెప్పాను.
ప్రసాద్ గారు ఆల్రెడీ మంచి సినిమాతోటి మీ ముందుకు వచ్చాడు, మీకు తెలుసు ఆల్రెడీ భీమిలి కబడ్డీ జట్టు. సో ఆయన కూడా సినిమా చాలా బాగా తీసాడు అనిపించింది ఆ పాటలను చూసి. సో ఆయనకి నా బెస్ట్. చౌదరి గారి ప్రజెంట్స్లో మా డార్లింగ్ విక్రమ్ రాజు నిర్మిస్తున్న ఫస్ట్ మూవీ SMS, శివ మనసులో శృతి. పెద్ద సెన్సేషనల్ ఫిల్మ్ తమిళ్లో, ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు మంచి మనుషులు, ఒక మంచి టెక్నీషియన్, ఒకటి సుధీర్, రెండు విక్రమ్ రాజు. చాలా మంచి మనసున్న మనుషులు వీళ్ళు. అలాగే సత్య గారు మంచి టెక్నీషియన్. ఇంకా 2 days లో రిలీజ్ అవబోతా ఉంది. సాంగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ చాలా చోట్ల వింటానే ఉన్నాం, మొబైల్స్లో కానివ్వండి వీటిలో. ఆల్ సెట్, రెడీ టు హిట్. సో ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి సుధీర్కి ఒక మంచి బిగినింగ్ అవ్వాలి. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి నమ్మేవాడిని, అంటే ఒక ప్లాటినం డిస్ఫంక్షన్ చేసుకోవాలంటే, అన్ని ఆడియో సిరీస్ సేల్ అవ్వాలంటే మ్యూజిక్తో పాటు ఒక హీరో ఇంపార్టెంట్ అని ఎప్పుడు నమ్మేవాడిని. ఎందుకంటే మహేష్ సినిమా చూస్తే మన ఎగ్జామ్ ప్లాటినం డిస్ఫంక్షన్ చేసుకోవడం, మహేష్తో పాటు మ్యూజిక్తో పాటు మహేష్ వాళ్ళని కూడా చాలా సిరీస్ సేల్ అయ్యి. కానీ ఇప్పుడు నేను మార్చుకోవాలనుకుంటున్నా. ఏంటంటే ఒక కొత్త హీరోతో ఇన్ని ప్లాటినం డిస్ఫంక్షన్ చేసుకోగలుగుతున్నాం అంటే నిజంగా మ్యూజిక్ ఎంత మంచిగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సెల్వా. సూపర్ డాన్స్ నెంబర్స్ ఇచ్చాడు. నేను ఎంత స్టెప్పులు చేసినా సరే, ఎన్ని చేసినా సరే, మ్యూజిక్ బాగాలేకపోతే అంతా వేస్టే. ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఇక్కడ వచ్చుంటే కనుక ఐ వుడ్ హావ్ బీన్ నిజంగా చాలా హ్యాపీగా ఉండేవాడిని. యాక్చువల్లీ తన కాన్సర్ట్స్ మీద తిరుగుతున్నాడు. యాక్చువల్లీ ఆ కాన్సర్ట్స్లో తిరగడం వల్లనే తను మా ఆల్బమ్ కూడా కొత్త సౌండింగ్స్ కుదిరింది. ఇలా కాన్సర్ట్స్లో తిరగడం వలన వరల్డ్లో కొత్తగా టెక్నాలజీ ఏమైనా క్రియేట్ అయితే మ్యూజిక్లో అది ఇమీడియట్గా గ్రాప్ చేసి అది మ్యూజిక్లో సినిమాల్లో పెట్టడం అడ్వాంటేజ్ ఉంది. ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ హిమ్, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు నా ఫస్ట్ మూవీకి. అండ్ సినిమా పరంగా వస్తే ఫస్ట్లో సినిమా స్టార్ట్ అయినప్పుడైతే 0 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మహేష్ అనేవాడు మా ఫ్యామిలీ నుంచి ఉన్న తర్వాత హీరో అవసరం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో అందుకని ఆ దృష్టిలో పెట్టుకునే నాకంటూ ఒక సెపరేట్ ఏదో ఒకటి ఉండాలి, ఒక ఎడ్జ్ ఉండాలి, అప్పుడే జనాలకి మనం నచ్చుతామని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తాం. యాక్చువల్లీ 0 ఎక్స్పెక్టేషన్స్ ఉంది కూడా. సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయిపోయినాయి. నిజంగా చెప్పాలంటే ఆడియో లాంచ్లో ఎప్పుడైతే మహేష్ నా పొటెన్షియల్ గురించి, నా టాలెంట్ గురించి తన మాటలో నాకు ఎప్పుడో 1.5 year క్రితం చెప్పింది పబ్లిక్లో చెప్పడం వలన, ప్లస్ మామయ్య కూడా నేను చేసిన వీడియోస్ చూసి అప్రిషియేట్ చేయడం వలన, సో దానివల్ల ఈ మూవీకి ఒక మంచి హైప్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు రేపు రిలీజ్ అవబోతుంది 10th మూవీ రిలీజ్ అవబోతుంది. హోప్ఫుల్లీ మొన్నే మావయ్య కూడా చూశారు సినిమా, నేను ఇంప్రెస్ చేయగలిగాను అని తెలిసింది. సో హోప్ఫుల్లీ రేపు రిలీజ్ అయిన తర్వాత మీ అందరికి కూడా డెఫినెట్గా మూవీ నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను.